ఈరోజు నేను బీట్రూట్ కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది, కానీ కొంచెం ఎగటు వాసనలాగా వస్తుంది. కాబట్టి ముందుగా బీట్రూట్ శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వాటిని కొంచెం ఉప్పేసి ఉడకనివ్వాలి. వాటిని నీళ్లు పోయే వరకు ఒక చిల్లుల గంటలో వేయాలండి. ఈలోగా పోపు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి. పోపు గింజలు వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇక్కడైతే ఇట్లా గ్రేటెడ్ కొబ్బరి దొరుకుతుందండి. పచ్చిమిరపకాయలు ఒక 3, ఉల్లిపాయలు, కరివేపాకు. ముందుగా అల్లం, వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి వేసి తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, మిగతా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం మంచిగా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత చివరిగా కొబ్బరి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూడా మంచిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, తర్వాత పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న బీట్రూట్ మనం దీనికి యాడ్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టి కొంచెం సేపు ఉంచేసి తీసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మాకు బీట్రూట్ తినడం ఇష్టం ఉండదు, మేము తినము అన్నవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మనం బీట్రూట్ ఉడకబెట్టి పెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని పారేయకుండా చక్కగా చారులాగా పెట్టుకోవచ్చు, లేదా సూప్ లాగా కూడా చేసుకొని తాగొచ్చు అన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. బీట్రూట్ చాలా మంచిదండి. రక్తహీనత ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ బీట్రూట్ తినమని చెప్తారు ఎక్కువగా. ఈ కూర చపాతీలోకి కానీ లేదా అన్నంలోకి కానీ కూడా చాలా బాగుంటుంది. ఉత్త కూర కూడా తినొచ్చండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.